తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి వచ్చే నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు విచ్చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా వారి శ్రేయోభిలాషులు, వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు జిల్లాలో నలుమూలల నుంచి కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుమూలల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంట నడిచే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిక, ఆ రోజు వారికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ వీరందరూ కూడా ఆ రోజు ఎంతోమంది పార్టీలో చేరబోతున్నారు. వచ్చిన 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఇదే ప్లేస్లో చంద్రబాబు సమక్షంలో వాళ్ళు పార్టీలో చేరబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున వారందరూ కూడా మేమంతా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. అయితే ముందుగా మా తమ్ముడు శ్రీధర్ బోణి చాలా బాగుంది. ఎందుకంటే ముందు ఆయనే వచ్చాడు. మేము ముందే చెప్పాం వైసీపీ ఖాళీ, అతి త్వరలో ఖాళీ అని నేను 6 నెలల ముందే చెప్పా. మొత్తం మీడియా ముందే ఇది ఖాళీ. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది మొత్తం ప్రజలు తెలిసిన ప్రభుత్వం కాదు, ఇది పూర్తిగా ఖాళీ అవద్ది అని అనుకున్నాము. కానీ ఒక అజాశత్రు అనేటువంటి ఒక పెద్ద మనిషి విపిఆర్ గారు వస్తారని నేనైతే ఊహించలా. అంటే టైం బాగున్నప్పుడు తెలుగుదేశానికి అంతా కలిసి వస్తుంది. దాని అసలు నేను అనుకోవడం ఏంటంటే మొదటి బోణి మా తమ్ముడు శ్రీధరే, ఆయన బోణితో స్టార్ట్ చేశాడు. మొత్తం కూడా ఈరోజు ఎక్కడ పట్టినా మా తెలుగుదేశం బస్సు ఫుల్ అయిపోయి ఇంకా పైన కూడా ఎక్కుతున్నారు. అటువంటి పరిస్థితి తెలుగుదేశంలో ఉంది. ఎక్కడ పట్టినా తెలుగుదేశం, ఏ ఇంట్లో పట్టినా తెలుగుదేశం, ఏ ఊర్లో పట్టినా తెలుగుదేశం, ఏ జిల్లాలో పట్టినా తెలుగుదేశం.